మనకి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ నుంచి మనకి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే మీరు ఇంటర్ కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంటర్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ మీరు ఇంటర్ ఉంటే సరిపోతుంది. అండ్ మొత్తం మనకి 24 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ వచ్చేసినది మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూద్దాం. అండ్ ఇక్కడ చూడండి 1907 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసినైతే మనకి 1908 అనమాట. అండ్ హాల్ టికెట్స్ మనకి 0209 నుంచి హాల్ టికెట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ అనేది 1409 నాడు ఉంటుంది. అంటే 14th సెప్టెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. లాస్ట్ డేట్ ఏమో మనకి ఆన్లైన్ అప్లికేషన్కి 19th ఆగస్ట్ అనమాట. సో కాబట్టి త్వరగానే మీకు జాబ్ రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి కంపల్సరీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీకు సింగిల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఒక టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ ఆల్రెడీ మనకి సెప్టెంబర్లో ఉంటుంది కాబట్టి టైపింగ్ టెస్ట్ అనేది కూడా త్వరగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రిజల్ట్స్ త్వరగా వస్తాయి అన్నమాట. అండ్ మీకు 10th 11th మంత్లో మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. నాకు తెలిసి డిసెంబర్ వరకల్లా మీకు పోస్టింగ్ కూడా రావచ్చు. సో కాబట్టి కంపల్సరీ అప్లై చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇందులో ఉన్నటువంటి పోస్టుల యొక్క బ్రేకప్ వేకెన్సీ అనేది చూద్దాం. టోటల్ పోస్టులు వచ్చేసినైతే 24 అనమాట. అండ్ ఓపెన్లో 16 ఉన్నాయి. అండ్ ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. అండ్ ఎస్సీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి 3 అనేవి ఉన్నాయి అనమాట. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 1 అనేది ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది చూద్దాం. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసినైతే మనకి 12th అనమాట. అండ్ మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉంటుందన్నమాట. రిజల్ట్స్ ఇచ్చి టైపింగ్ స్పీడ్కి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. మీకు స్కేల్ పే వచ్చేసినైతే 19,900, అంటే ఆల్మోస్ట్ 20,000. మీకు అలవెన్స్లన్నీ కూడా కలిపి 30,000 వరకు కూడా వస్తుంది. అండ్ మీరు 30 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి 35 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 33 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఓపెన్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి మనకి 1500 ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 1200 ఉంది. అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి మాత్రం ఫీ అనేది లేదనమాట. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. కొంచెం ఎగ్జామ్ ఫీ ఎక్కువ ఉన్నా సరే, బట్ ప్రాసెస్ అంటే మనకి జాబ్ యొక్క ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. రిక్రూట్మెంట్ అనేది నాకు తెలిసి 3-4 నెలల్లో కంప్లీట్ అయిపోయి మీకు డిసెంబర్లో పోస్టింగ్ అనేది వస్తుంది. కాబట్టి త్వరగా మీకు జాబ్ ఎక్కాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ దీనికి అప్లై చేసే ప్రయత్నం చేయండి. సో ఇది మనకి జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సంబంధించినటువంటి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ జాబ్ వివరాలు. అండ్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.